నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మీకు ప్రభుత్వ భూమి ఇచ్చిందా? ప్రభుత్వ భూమిలో మీరు వ్యవసాయం చేసుకుంటున్నారా? ఆ ప్రభుత్వ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా? ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి ఆ ప్రభుత్వ భూమిని తొలగించుకునే వెసులుబాటు మనకు ఉంటుందా? సో మిత్రులారా, 2018 నవంబర్ 16 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబరు 575ని తీసుకొచ్చింది. ఈ 575 జీవో నెంబర్లోని జీవోలోని పాయింట్ 5 ఏం చెప్తుంది అని అంటే, జూన్ 18, 1954 కంటే ముందు ప్రభుత్వము పేద ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములు ఉంటే, ఆ భూముల సర్వే నెంబర్లు కనుక ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటే, అంటే నిషేధపు జాబితాలో ఉంటే, 22A లిస్ట్ అని పిలుస్తుంటారు. అంటే అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఆపివేసి ఉంటే వాటిని ఈ జీవో నెంబర్ ప్రకారంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి తొలగించుకునే వెసులుబాటు మనకు ఉంది అని చెప్పి ఈ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చింది. సో మిత్రులారా, మీ భూమి కనుక నిషేధపు జాబితాలో ఉంటే ఈ జీవోని ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అప్లికేషన్ పెట్టుకొని, పలానా భూమి నాకు 1954 జూన్ 18 కంటే ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చింది, ఆ భూమి నిషేధపు జాబితాలో ఉంది, తొలగించమని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. ఒకసారి జీవోని పరిశీలన చేసి చదివి నేను చెప్పింది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.